హైదరాబాద్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ వినాయకుడికి లడ్డు రికార్డ్ ధర పలికింది. ఏకంగా రిచ్మండ్ వినాయకుడి లడ్డు ధర 2,30,00,000 ధర పలికింది. బండ్లగూడలో కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డు ధర బాలాపూర్ లడ్డు ధరను మించిపోయింది. హైదరాబాద్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ వినాయకుడి లడ్డూకు రికార్డు ధర పలికింది. ఏకంగా రిచ్మండ్ వినాయకుడి లడ్డూ ధర 2,30,00,000 పలికింది. హైదరాబాద్ బండ్లగూడలో కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ ధర బాలాపూర్ లడ్డూ ధరను మించిపోయింది. హైదరాబాద్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ వినాయకుడి లడ్డూకు రికార్డు ధర పలికింది. ఏకంగా రిచ్మండ్ వినాయకుడి లడ్డూ ధర 2,30,00,000 ధర పలికింది. హైదరాబాద్ బండ్లగూడలో కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ ధర బాలాపూర్ లడ్డూ ధరను మించిపోయింది. హైదరాబాద్ కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ వినాయకుడి లడ్డూకు రికార్డు ధర పలికింది. ఏకంగా రిచ్మండ్ వినాయకుడి లడ్డూ ధర 2,30,00,000 ధర పలికింది. హైదరాబాద్ బండ్లగూడలో కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ ధర బాలాపూర్ లడ్డూ ధరను మించిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, బాలాపూర్ లడ్డూని మించిపోయినట్టుగా, లడ్డూ ధరను వేలం ధరను మించిపోయినట్టుగా తెలుస్తోంది. ఎవరు దక్కించుకున్నారు, వారి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం ఒకవైపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతుంటే, మరొక వైపు
లడ్డూలకు సంబంధించినటువంటి వేలంపాట తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డు వేలంపాట పేరు చెప్పగానే హైదరాబాద్ బాలాపూర్ లడ్డు వేలంపాట పేరు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం బాలాపూర్ కు సంబంధించినటువంటి లడ్డు 35 లక్షలకు వేలంపాటలో అత్యధిక ధర పలికితే, అదేవిధంగా బండ్లగూడలో ఉన్నటువంటి రిచ్మండ్ విల్లాకు సంబంధించినటువంటి గణనాథుడికి సంబంధించినటువంటి లడ్డుని దాదాపు 2 కోట్లకు పైగా కూడా భారీ ధర పలికినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక్క హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఏదైతే బండ్లగూడలో ఉన్నటువంటి రిచ్మండ్ కి సంబంధించినటువంటి విల్లాలో పలికినటువంటి ధరనే ఇప్పుడు అత్యధిక ధర పలికినటువంటి లడ్డుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ లడ్డుని వేలంపాటలో కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను ఇంకా పూర్తిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఆ లడ్డుని అత్యధికంగా కొనుగోలు చేశారన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వివరాలు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తానికి అయితే హైదరాబాద్ నగరంలో బాలాపూర్ తర్వాత రిచ్మండ్ విల్లాస్ కి సంబంధించి ఇప్పుడు అత్యధికంగా ఎక్కడ బండ్లగూడలో ఉన్నటువంటి రిచ్మండ్ విల్లాస్ కి సంబంధించినటువంటి పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఒకవైపు శోభాయాత్ర, మరొకవైపు లడ్డూలకు సంబంధించినటువంటి వేలంపాటలు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.